హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బైకి సంబంధించిన కొన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్‌ని చూద్దాం. బై అనేది ఒక ప్రిపోజిషన్ అని అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన కొన్ని ఫ్రేజెస్ అంటే బైతో కూడిన కొన్ని పదాలు. ఈ పదాలు మనకు డైలీ లైఫ్‌లో అంటే డైలీ కాన్వర్సేషన్స్‌లో చాలా యూజ్ అవుతాయన్నమాట. బ్రేక్ రాకుండా మాట్లాడడానికి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను. సో, ఆమె జూన్‌లో అమెరికా వెళ్ళనుంది అని అనటానికి షీ ఈజ్ టు గో టు ద యూఎస్ఏ ఇన్ జూన్ అనాలి. షీ ఈజ్ టు గో టు ద యూఎస్ఏ ఇన్ జూన్. ఇక్కడ టు అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి కన్‌ఫ్యూజ్ అయ్యి చాలామంది టు అన్న ప్రిపోజిషన్‌ని వదిలేశారు. కానీ షీ ఈజ్ టు గో టు ద యూఎస్ఏ అనాలి. సో, అంటే దీని మీనింగ్ ఏంటి? వెళ్ళనుంది అని. నేను చాలా వీడియోస్‌లో చూసిన మీనింగ్ ఏంటంటే, వాళ్ళు చెప్పేదేంటంటే, వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి, నేను పలానా చోటికి వెళ్ళాలి అనే అర్థంతో యూజ్ చేస్తారని నేను చూడడం జరిగింది. కానీ అది కాదు. ఇది ఫిక్స్డ్ ఫ్యూచర్ అరేంజ్‌మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేసే స్ట్రక్చర్ అనమాట ఇక్కడ. సో, షీ ఈజ్ టు గో టు ద యూఎస్ఏ అనాలి. సో, గో టు ద యూఎస్ఏ అని ఎందుకు అనాలంటే, యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఇటువంటి కొన్ని దేశాల గురించి మాట్లాడుకున్నాం. ద అన్న ఆర్టికల్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే 2, 3 దేశాలు కలిపి యునైటెడ్ కింగ్‌డమ్ కానీ ఇటువంటి వాటిని మనం మాట్లాడేటప్పుడు ద అన్న ప్రిపోజిషన్‌ని యూజ్ చేయాలి. ద యునైటెడ్ కింగ్‌డమ్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ది అరబ్ ఎమిరైట్స్ ఇలా అన్నమాట. మనం దాన్ని ఎక్కడ యూజ్ చేయాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆ వీడియోని చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. జనరల్‌గా మన బైతో చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో గూడా ఫస్ట్ డిస్కస్ చేద్దాం. జనరల్‌గా మనం హౌ డు యూ గో టు యువర్ వర్క్? లేకపోతే హౌ డు యూ గో టు స్కూల్? నువ్వు స్కూల్‌కి ఎలా వెళ్తావు? అని అడిగినప్పుడు మనం జనరల్‌గా చేసే కామన్ ఎర్రర్ ఏంటంటే ఐ గో టు స్కూల్ బై వాక్. ఐ గో టు స్కూల్ బై వాక్. ఇందులో ఏంటి తప్పు అని మనకు డౌట్ రావచ్చు. ఇది తప్పు కాదు కానీ, ఇది నేచురల్ ఫ్రేజ్ కాదు బై వాక్ అనేది. ఎందుకంటే బై అన్న ప్రిపోజిషన్ తర్వాత మనం టూల్‌ని కానీ ఏదైనా సాధనం పేరు గాని చెప్పాలి. దాని ద్వారా నేను చేస్తాను. దీని ద్వారా నేను చేస్తాను. అలా అనటానికి ఐ గో టు స్కూల్ బై కార్ అనొచ్చు. ఐ గో టు స్కూల్ లేకపోతే ఐ గో టు మై ఆఫీస్ బై బై మై బైక్. బైక్‌తో వెళ్తా. అంటే బైక్ ద్వారా వెళ్తాను. మరి బై ఫుట్ ఆర్ బై వాక్ అనేది తప్పు. అంటే వాక్ అనేది ఒక వాహనం కాదు గదా! సో, అది ఒక సాధనం గూడా కాదు. నడక అంటే మన తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు అది కరెక్టే అనిపిస్తుంది మనకు. నడక ద్వారా, కాలినడక ద్వారా మేము వెళ్ళాము అని చెప్పుకుంటూ ఉంటాం. న్యూస్‌లో గూడా మనం విని ఉంటాం. కానీ ఇక్కడ వాక్ అనేది నౌనే. అది కరెక్టే గ్రామటికల్‌గా. కానీ నేటివ్ స్పీకర్స్ అది యూజ్ చేయరు. అంటే ఇంగ్లీష్ మాతృభాషగా కలిగిన వాళ్ళు దీన్ని యూజ్ చేయరన్నమాట. సో, బై తర్వాత మనం వాహనాన్ని మెన్షన్ చేయాలి. లేదు నేను కాలినడక ద్వారా వెళ్ళాను అని చెప్పాలంటే, వెళతాను అని చెప్పండి. ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్. లేకపోతే ఐ సింప్లీ వాక్ అనొచ్చు. నేను నడిచెళ్తాను అని చెప్పడానికి ఐ వాక్ టు మై ఆఫీస్. ఐ యూజువల్లీ వాక్ టు మై ఆఫీస్ అని చెప్పేయొచ్చు. లేకపోతే ఐ గో ఆన్ ఫుట్ అని చెప్పొచ్చు. అదన్నమాట. సో, ఈ ఎర్రర్‌ని అందరూ కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. సో, బైని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్‌లీ బై ఆల్ మీన్స్ అంటే ఏంటి? సర్టెన్‌లీ ఖచ్చితంగా, ఆఫ్‌కోర్స్, ష్యూర్‌లీ అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామనమాట. కెన్ యూ యూజ్ యువర్ మొబైల్ ఫర్ 5 మినిట్స్? యెస్, బై ఆల్ మీన్స్. నీ మొబైల్‌ని నువ్వు 5 మినిట్స్ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పినప్పుడు, ఓహ్! ఖచ్చితంగా తీసుకోవచ్చు అని మనం చెప్తుంటాం. అలా చెప్పే సందర్భంలో బై ఆల్ మీన్స్, ష్యూర్ యూ కెన్ టేక్ ఇట్ బై ఆల్ మీన్స్ అని చెప్పొచ్చు. సో, బై ఆల్ మీన్స్ యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. నీకేం కావాలో నువ్వు ధారాళంగా తినొచ్చు. బై ఆల్ మీన్స్ అంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. ష్యూర్‌లీ నువ్వేమైనా తినొచ్చు అని చెప్పడానికి యూ కెన్ సే బై ఆల్ మీన్స్ యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. సో, నెక్స్ట్ బై అండ్ లాడ్జ్. బై అండ్ లాడ్జ్ అన్న ఫ్రేజ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం సాధారణంగా లేకపోతే మొత్తానికైతే అని ఏదైనా ఒక
టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు లేదంటే ఒక పెళ్లి ఎలా జరిగింది లేకపోతే ఎగ్జామ్ ఎలా రాసామని మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒకటి రెండు మిస్టేక్స్ అయి ఉంటాయి. బై అండ్ లార్జ్ ఐ డిడ్ వెల్. బై అండ్ లార్జ్ అంటే మొత్తం మీదకి నేను బాగానే రాశాను అని బై అండ్ లార్జ్ ఇట్ వెంట్ వెల్. మొత్తానికి బాగానే జరిగింది. అంటే ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్ గురించి నేను చెప్పేటప్పుడు బై అండ్ లార్జ్ ఇట్ వెంట్ వెల్. బాగానే జరిగింది ఏం మొత్తం మీద. సో అని జనరల్‌గా మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేశాక ఒక అభిప్రాయాన్ని ఇస్తుంటాం మొత్తానికైతే అని. సో మోస్ట్‌లీ, ఆన్ ద హోల్ అనే అర్థం. సో మొత్తం మీద నేను బాగానే రాశాను అని చెప్పడానికి బై అండ్ లార్జ్ ఐ డిడ్ వెల్ ఇన్ మై ఎగ్జామ్స్. బై అండ్ లార్జ్ ఇట్ వెంట్ వెల్. బాగానే నడిచింది అని చెప్పడానికి ఈ ఫ్రేజ్‌ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ బై నో మీన్స్. సో ఫస్ట్‌లో మనం ఏమన్నాం బై ఆల్ మీన్స్ అన్నాం. దానికి ఆపోజిటే ఈ బై నో మీన్స్ అన్నమాట. బై నో మీన్స్ అంటే ససేమిరా, నాట్ అట్ ఆల్, అస్సలు కుదరదు, అస్సలు కాదు అని చెప్పడానికి బై నో మీన్స్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ప్రోడక్ట్ ఈస్ బై నో మీన్స్ గ్యారంటీడ్. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అసలు ఏ రకంగానూ గ్యారంటీ లేదు. సో బై నో మీన్స్ అంటే నాట్ అట్ ఆల్ గ్యారంటీడ్ అని. దిస్ ప్రోడక్ట్ ఈస్ బై నో మీన్స్ గ్యారంటీడ్. బై నో మీన్స్ హీ ఈజ్ ఎ జెంటిల్‌మెన్. ఏ రకంగానూ అతను జెంటిల్‌మెన్ కాదు అని చెప్పడానికి బై నో మీన్స్ హీ ఈజ్ ఎ జెంటిల్‌మెన్. సో ఇట్ ఈస్ బై నో మీన్స్ ష్యూర్ థాట్ యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. సో సెంటెన్స్‌లో మనం యూజ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ బై నో మీన్స్ ష్యూర్ థాట్, అది ఏమాత్రం ష్యూర్ కాదు, ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వలేను, థాట్ యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. సో ఏ విధంగానూ గ్యారంటీ లేదని చెప్పడానికి ఇట్ ఈస్ బై నో మీన్స్ ష్యూర్ థాట్ యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. సో ఇలా మనం బై నో మీన్స్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. బై నో మీన్స్ అంటే ఏంటి, నాట్ ఎట్ ఆల్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు బై యాక్సిడెంట్ అన్న ఫ్రేజ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. బై యాక్సిడెంట్ అంటే మనం చాలా మటుకు యూజ్ చేస్తూనే ఉంటాం. కానీ దీన్ని సెంటెన్స్‌లో ఎలా యూజ్ చేయాలి అని చాలా మందికి కన్‌ఫ్యూజన్ అన్నమాట. సో బై యాక్సిడెంట్ అంటే ఏంటి, అనుకోకుండా, అనుకోకుండా అన్నట్టు. అన్‌ఇంటెన్షనల్లీ, అన్‌ఇంటెన్షనల్లీ అన్నా కూడా అనుకోకుండా అంటే వితౌట్ ఎనీ ప్లాన్, ప్లాన్ లేకుండా సడెన్‌గా అని చెప్పేటప్పుడు ఈ బై యాక్సిడెంట్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేస్తుంటాం. సో ఐ మెట్ హిమ్ క్వైట్ బై యాక్సిడెంట్. ఐ మెట్ హిమ్ క్వైట్ బై యాక్సిడెంట్ అంటే కంప్లీట్‌లీ నేను అనుకోకుండా అతన్ని కలిసాను అని చెప్పడానికి ఐ మెట్ హిమ్ క్వైట్ బై. క్వైట్ అంటే మనం ఇంకొంచెం స్ట్రెస్ చేసి అంటే ఈ సెంటెన్స్‌కి ఇంకొంచెం బలాన్ని చేకూర్చడానికి బొత్తిగా నేను అనుకోలేదు అని చెప్పే సందర్భంలో క్వైట్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. క్వైట్ అంటే కంప్లీట్‌లీ అని, పూర్తిగా యాక్సిడెంటల్‌గా కలిసాను అతన్ని అని చెప్పడానికి ఐ మెట్ హిమ్ క్వైట్ బై యాక్సిడెంట్. ఇది క్వైట్, క్వయట్ కాదు. క్వయట్ అంటే నిశ్శబ్దం, ప్రశాంతం అని అర్థం వస్తుంది. మరి ఇక్కడ క్వైట్ అంటే కంప్లీట్‌లీ అని. సో ఐ ఫౌండ్ మై ఇయర్ రింగ్ ఆల్మోస్ట్ బై యాక్సిడెంట్. నా ఇయర్ రింగ్, పోగొట్టుకున్న ఇయర్ రింగ్ ఐ ఫౌండ్ ఇట్ బై యాక్సిడెంట్, ఆల్మోస్ట్ బై యాక్సిడెంట్. సో చాలా మటుకు నేను అనుకోలేదు దొరుకుతుందని, అది బై యాక్సిడెంట్ నాకు దొరికింది అని చెప్పడానికి ఐ ఫౌండ్ మై ఇయర్ రింగ్ ఆల్మోస్ట్ బై యాక్సిడెంట్. లేకపోతే బై యాక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అని ఎందుకు అంటున్నామంటే కొంచెం బలాన్ని చేకూర్చడానికి. సో ఐ ఫౌండ్ మై ఇయర్ రింగ్ ఆల్మోస్ట్ బై యాక్సిడెంట్. సో ఐ హర్డ్ అబౌట్ దేర్ ప్లాన్ క్వైట్ బై యాక్సిడెంట్. ఐ హర్డ్ అబౌట్ దేర్ ప్లాన్ క్వైట్ బై యాక్సిడెంట్. వాళ్ళ ప్లాన్ గురించి నేను బై యాక్సిడెంట్ విన్నాను. సో నాకెవరు చెప్పలేదు, నేను అనుకోలేదు నేను వింటానని అని చెప్పే సందర్భంలో ఐ హర్డ్ అబౌట్ దేర్ ప్లాన్ క్వైట్ బై యాక్సిడెంట్. సో ఇలా మనం బై యాక్సిడెంట్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ బై ఆల్ అకౌంట్స్. బై ఆల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే అందరూ చెప్తూ ఉన్నట్టుగా లేకపోతే చెప్పినట్టుగా, 10 మంది చెప్పినట్లుగా అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం అని చెప్పే సందర్భంలో. అంటే దీని ఇంగ్లీష్‌లో మీనింగ్ ఏంటంటే అకార్డింగ్ టు వాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ సే. సో చాలా మంది జనాల అభిప్రాయం ప్రకారం అని చెప్పే సందర్భంలో దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో బై ఆల్ అకౌంట్స్ టోనీ ఈజ్ ఏ నైస్ గాయ్. సో అందరూ చెప్పినట్టుగా అతను మంచివాడు, చాలా మంది చెప్పినట్టుగా
వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటంటే టోనీ ఈజ్ ఏ నైస్ గాయ్. బై ఆల్ అకౌంట్స్ దట్ ఈస్ ఎ గుడ్ మూవీ. లేకపోతే బై ఆల్ అకౌంట్స్ ఇట్స్ అ గుడ్ మూవీ టు వాచ్ విత్ ఫ్యామిలీ. సో జనాలందరూ చెప్పుకుంటూ ఉన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ మూవీ ఫ్యామిలీతో చూడదగింది అని చెప్పడానికి బై ఆల్ అకౌంట్స్ ఇట్స్ అ గుడ్ మూవీ టు వాచ్ విత్ ఫ్యామిలీ. సో ఇలా మనం బై ఆల్ అకౌంట్స్ అన్న ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు అనమాట. బై డిగ్రీస్. బై డిగ్రీస్ అంటే గ్రాడ్యువలీ అని, అంటే క్రమేణా, కొద్ది కొద్దిగా, క్రమేణా అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం అనమాట. సో ఇంప్రూవ్ యువర్ హెల్త్ బై డిగ్రీస్. కొద్ది కొద్దిగా నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకో. వేణు ఇంప్రూవ్డ్ హిజ్ గేమ్ బై డిగ్రీస్. వేణు తన ఆటని, అంటే తను ఆడే ఆట తీరుని కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పడానికి వేణు ఇంప్రూవ్డ్ హిజ్ గేమ్, లేకపోతే మార్క్స్ ఆర్ గ్రేడ్ ఏదైనా కావచ్చు, బై డిగ్రీస్ అని చెప్పచ్చు. ఐ ఇంప్రూవ్డ్ మై ఎర్నింగ్స్ బై డిగ్రీస్. నేను నా సంపాదనను కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నా, అంటే బై డిగ్రీస్ అంటే గ్రాడ్యువలీ, క్రమేణా నేను ఇంప్రూవ్ చేసుకున్నా అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాం అనమాట. అలాగే హీ గెయిన్డ్ హిజ్ వెయిట్ బై డిగ్రీస్. అతను అతని బరువును కొద్ది కొద్దిగా పెంచుకున్నాడు. హీ గెయిన్డ్ హిజ్ వెయిట్, లేకపోతే హీ లాస్ట్ హిజ్ వెయిట్ అని కూడా చెప్పచ్చు. పోగొట్టుకున్నాడు అంటే తగ్గించుకున్నాడు అని చెప్పడానికి. హీ గెయిన్డ్ హిజ్ వెయిట్ బై డిగ్రీస్. ఇలా మనం బై డిగ్రీస్ అన్న ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు, అంటే క్రమేణా అని చెప్పే సందర్భంలో యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బై హార్ట్ అన్న ఫ్రేజ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇది చాలామందికి పరిచయం ఉన్న ఫ్రేజే, కానీ దీని సెంటెన్స్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ వర్బ్స్ బై హార్ట్. అంటే దీన్ని నువ్వు కంఠదహ పట్టాలి. అంటే బై హార్ట్ అంటే ఏంటి? మనం ఎప్పుడు అడిగినా వెంటనే చెప్పేసేలాగా నేర్చుకోవడం అన్నమాట. సో బై హార్ట్ అంటే అది అర్థం. సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ వర్బ్స్ బై హార్ట్. యాక్టర్స్ హ్యావ్ టు లెర్న్ దేర్ లైన్స్ బై హార్ట్. యాక్టర్స్ వాళ్ళ లైన్స్ని కానీ డైలాగ్స్ని కానీ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పే అర్థంలో దీన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో మీరు కూడా ఈ ఫ్రేజెస్లో వీలైన ఎక్కువ ఫ్రేజెస్ని ఉపయోగించి మీ ఓన్ ఎగ్జాంపుల్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.